హాయ్ ఫ్రెండ్స్, నేను మీ YVS. ఈరోజు మరొక కొత్త లెసన్స్తో మీ ముందుకు వచ్చానండి. అదే Day-25లో మరొక కొత్త కోణంలో మీకు డయాగ్రామ్ని పరిచయం చేస్తున్నానండి. అదేనండి, మనం ఒక బాక్స్ని తీసుకుంటున్నాం. అంటే ఇప్పటి వరకు 3D బాక్స్ నేర్చుకున్నాం కదండి. ఓపెన్ బాక్స్ అంటే ఒక బాక్సు ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ స్టెప్లో దీర్ఘచతురస్రం తీసుకున్నామండి, సెకండ్ స్టెప్లో కూడా ఒక దీర్ఘచతురస్రం తీసుకున్నామండి. అయితే దాన్ని 3D ఎఫెక్ట్లో మారుస్తున్నామండి. చూస్తున్నారా, ఒక 3D ఎఫెక్ట్లోకి మార్చామండి. అలాగే థర్డ్ స్టెప్లో కూడా సేమ్ అదే విధంగా ఒక దీర్ఘచతురస్రం తీసుకొని ఆ దీర్ఘచతురస్రానికి ఈ 3D ఎఫెక్ట్ అనేది ఏర్పాటు చేస్తామండి. చూడండి, ఇప్పుడు దీర్ఘచతురస్రం తీసుకున్నాం, దానికి 3D ఎఫెక్ట్ అంటే మనకు తెలుసు కదండి, 3 వైపులు కనిపిస్తుంది కదా. ఆ 3 వైపులు కనిపించే పైకి ఏం చేస్తున్నామంటే 3D ఎఫెక్ట్ని చూపిస్తున్నాను. చూడండి, అండ్ బాక్స్ ఓపెన్ చేస్తే అలా కనిపిస్తుంది. అంటే లోపలికి బయటికి అట్ట ముక్కలు ఉంటాయి కదండి, అవి ఓపెన్ చేసే బాక్స్ అంతే కదా. ఆ బాక్స్ ఎలా అవుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. చూడండి, మీకు బాక్స్ ఎలా కనిపిస్తుందో, అంటే ఈ విధంగా ఉండేటువంటి బాక్స్ ఎలా కనిపిస్తుంది మనకి అనేది కావాలండి. ఈ డయాగ్రామ్ని ఈ 3 స్టెప్లో ఉన్నది 4వ స్టెప్లో క్లారిటీగా తెలుసుకుందామండి. అది కూడా 3Dలోనండి. అంటే ఈ 3D అంటే మామూలుగా కాదు, యాజిటీగా 3Dలో ఎలా కనిపిస్తుందో అలాగే నేర్చుకుందామండి. చూస్తున్నారా, అయితే ఫస్ట్ దీర్ఘచతురస్రం తీసుకున్న తర్వాత దాన్ని 3D ఎఫెక్ట్లోకి మారుస్తామండి. చూస్తున్నారా, 3D ఎఫెక్ట్లో మార్చిన తర్వాత ఆ 3D ఎఫెక్ట్లో ఉన్నదాన్ని పైన ఈ బాక్స్ ఓపెన్ చేసినటువంటి బాక్స్ అంటే అట్టపెట్టెలు ఉంటాయి కదండి, అట్టపెట్టి బాక్సులు ఇవి ఓపెన్ చేస్తాం కదండి. ఆ బాక్స్ అనేది ఎలా ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి చూద్దాం. చూడండి, పైకి అట్టని ఓపెన్ చేసామండి. అయితే లోపలికి ఒక అట్ట ఉందండి. అలాగే యువతల బయటికి రైట్ సైడ్కి కనిపించే ఒక అట్ట మొక్క ఉందండి. అంటే మూత ఉంటాం కదండి బాక్స్కి, అలా కనిపించేటువంటి బాక్స్ ఎలా కనిపిస్తుంది అనేది ఈ డయాగ్రామ్ చూపిస్తున్నాను. ఇప్పుడు దీనికి షేడింగ్ చేస్తే ఎలా ఉంటుంది అర్థమవుతుందండి. వెనకాల ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ ఎలా కనిపిస్తుంది అనేది షేడింగ్ చూపిస్తున్నాను. చూడండి, పైనుంచి నీట్గా క్లారిటీగా ఆ స్కెచ్ని అంతటిని జాగ్రత్త రఫ్ లైన్స్ కింద వేసినట్టు లైన్స్ని డార్క్ చేసుకుంటూ జాగ్రత్తగా చూపిస్తున్నానండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. దానిపైనే షేడింగ్ మొదలు పెట్టానండి, అది కూడా లైన్స్తోనే. మీకు అన్నీ లైన్స్తోనే ఎందుకు చెప్తున్నానంటే కనుక ఈ లైన్ స్ట్రోక్స్ అనేవి మీకు బాగా అలవాటు అవుతుందని, అలాగే చూడడానికి కూడా అందంగా కనిపిస్తుందనే ఉద్దేశంతో ఈ స్ట్రోక్స్ అనేవి చేస్తున్నానండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అంటే పైన ఉండేటువంటి పైకి ఓపెన్ చేసినటువంటి అట్ట ఎలా కనిపిస్తుంది, అయితే లోపల ఉన్నటువంటి భాగం అంటే లోపల కనిపిస్తుంది కదండి, ఆ భాగం ఎలా కనిపిస్తుంది అనే దాన్ని కూడా క్లారిటీగా చూపిస్తున్నానండి. చూడండి ఎంత నీట్గా గీస్తున్నాను. అంటే మీరు కూడా నాకన్నా అందంగా గీస్తారనుకోండి. అయితే అదే విషయాన్ని తెలుస్తూ కొద్ది ఎలా గీయాలనే ఒక ఆలోచనలు తెలియజేయడం కోసం మీకు ఈ చిన్న లెసన్ రూపంలో చూపిస్తున్నానండి, అది కూడా డ్రాయింగ్ లెసన్లో. అంటే Day-25లో కొత్తదనం ఏదైనా కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో 3Dలో బాక్స్ ఓపెన్ చేసినటువంటి బాక్స్ ఉంటుంది కదండి, ఆ పేపర్ బాక్స్ కానీ లేకపోతే నూనె పెట్టెలు కానీ ఇటువంటి బాక్సులు వస్తాయి కదండి, అటువంటి బాక్స్ ఎలా ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది, అది పెన్సిల్ షేడింగ్తో చేస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో మీకు చెప్తున్నానండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా ఇదే షేడింగ్ చేసుకుంటూ నీట్గా ప్రజెంట్ చేస్తే కనుక ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. అయితే ఈ షేడింగ్ అనేది మామూలుగా ఆర్డినరీగా చేసి కన్నా మీరు నీట్గా ప్రజెంట్ చేయిస్తే కనుక, అంటే నీట్గా ప్రజెంట్ చేయడం వల్ల ఈ డయాగ్రామ్ అనేది చాలా అందంగా కనిపిస్తుందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అయితే ఈ డయాగ్రామ్ ఎలా చేసుకోవడం వల్ల మనకి 3D ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా నీట్గా కనిపించాలి అంటే కనుక మనం ఏం చేయాలంటే కనుక ఎక్కువగా ఫోకస్ చేయాలండి. చూడండి ఎంత నీట్గా, అంటే బయటకు వచ్చినటువంటి అట్ట పెట్టి యొక్క ముక్క కనిపిస్తుంది కదండి, ఒక పక్క భాగం వస్తాం కదండి, అంటే ఆ అవతలు కూడా ఇదే టైప్లో ఇదే సైజులో ఉంటుందండి. చూడండి ఎంత గీస్తుంటే అలా కనిపిస్తుందో పైకి. అంటే దాని కింద వచ్చేటువంటి షేడింగ్ని కూడా చూపించాలండి. చూస్తున్నారండి, దాని నీడ పడుతుంది కదండి, ఆ నీడను కూడా జాగ్రత్తగా చూపించాలి కదా, అది కూడా చూపిస్తున్నామండి. అంటే ఇక్కడ మనం ప్రతిదీ నీట్గా ప్రజెంట్ చేయడం మీదే మన డయాగ్రామ్ అనేది ఆధారపడి ఉందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇప్పుడు దాని యొక్క నీడను కూడా ప్రజెంట్ చేస్తున్నామండి. అంటే ఈ విధంగా ఇంకా అట్టపెట్టి లోపలికి వచ్చేటప్పటికి కొద్దిగా లైట్గా షేడ్ చూపించి ఇంకా డార్క్ చేస్తే ఎలా ఉంటుంది
అంటే ఆ డార్క్ చేసేటప్పటికి బాక్స్ అనేది బయటికి మారుతుంది కాబట్టి కొద్దిగా డార్క్ చేస్తున్నామండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు. అంటే ఈ బాక్స్ అనేది మనం ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా చేయకపోతే కనుక 3D చేద్దాం అనుకున్నా సరే 2Dలోనే కనిపిస్తుందండి. చూస్తున్నారా, ఓపెన్ చేసినటువంటి బాక్స్ గీస్తే ఎలా కనిపిస్తుంది. అయితే మీ అందరికీ వెనకాల ఉన్నటువంటి ఓపెన్ చేసినటువంటి బాక్స్ కనిపిస్తుందండి, బయటికి కనిపించడం లేదేంటండి అని అడగొచ్చు. అయితే బయటికి తీయడం కన్నా దాన్ని లోపల పెడితేనే బాగుంటుందనే ఉద్దేశంతో అది లోపల మడిచిన ఉన్నటువంటి బాక్స్ని గీస్తున్నానండి. అర్థమవుతుందండి. ఈ విధంగా మీకు కనిపించే విధంగా అందంగా కనిపించడం కోసం నీట్గా ప్రజెంట్ చేస్తున్నానండి. అది కూడా మీకు కొత్త కొత్త ఐడియాలు రావాలని ఈ బొమ్మని చాలా ఈజీగా గీస్తాం కదా, దానికి కూడా సింపుల్ టెక్నిక్స్తో ఇలా కూడా గీయొచ్చా, అంటే ఓపెన్ చేసినటువంటి బాక్స్ ఎలా గీయొచ్చా, లేకపోతే మూసున్నటువంటి బాక్స్ ఎలా ఉంటుందా అనే చిన్న చిన్న టెక్నిక్స్ అన్నింటినీ మీకు పరిచయం చేస్తూ చేస్తున్నానండి. అర్థమవుతుందండి. ఈ విధంగా మన డ్రాయింగ్లో కొత్త కొత్త అంశాలని కొత్త కొత్త షేడింగ్స్తో మీరు ఇలా నేర్చుకుంటూ ఉంటే కనుక రోజుకొక డయాగ్రామ్ని మన ఛానల్లో పెడుతూ ఉన్నామండి. ఈ ఛానల్లో పెట్టేటువంటి ప్రతి డయాగ్రాము మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కనుక ఈ డయాగ్రామ్స్ అన్నిటినీ మీరు డైలీ ఒక్కొక్క డయాగ్రామ్ గీస్తూ ఉంటే కనుక మీరు డ్రాయింగ్లో నైపుణ్యం పొందుతారండి. ఎందుకంటే కనుక డైలీ ఏదో ఒక బొమ్మ గీస్తేనే కనుక డ్రాయింగ్ అనేది వస్తుందండి. అంతేగాని అమావాస్యకి పౌర్ణానికి బొమ్మ గీస్తే కనుక రాదు కదండి. అంటే మనలో చాలామంది ఎప్పుడో కళాకారుడు మేలుకున్నప్పుడల్లా బొమ్మ గీసేద్దాం అనుకుంటారు, కానీ రాదు. కానీ డైలీ బొమ్మలు గీసిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది కాబట్టి, అంటే ఈ డయాగ్రామ్స్ వల్ల కూడా కొంతమంది యానిమేషన్ రంగంలోకి వెళ్ళడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి. అంటే మన 3D ఎఫెక్ట్స్ అన్నీ తెలియాలి కదండి, దానికోసం. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం యూట్యూబ్లో చేస్తున్నటువంటి ప్రతి వీడియో మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోస్ అన్నిటిని చూసి మీరు రోజుకొక డయాగ్రామ్ నేర్చుకుంటారని ఆశిస్తున్నానండి. అంటే ఈ డయాగ్రామ్ వల్ల మీకు మీ రియల్ లైఫ్లో అద్భుతాలు సృష్టిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా నోటిఫికేషన్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.